హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే అమ్మ వాళ్ళు కట్టమైసమ్మ తల్లికి గొర్రెపోతుతో చేస్తున్నారండి. ఎప్పుడైనా కానీ అమ్మ వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్కి ఒకసారి ఇలా తల్లికి గొర్రెపోతుతో చేస్తూ ఉంటారు. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అండి మైసమ్మ తల్లి. అందుకనే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకే తల్లి దగ్గరికి వెళ్ళామండి. ఎందుకనంటే లేట్ అయితే మళ్ళీ భోజనాలు లేట్ అవుతాయి కదా, అందుకోసమని ఎవరైతే ఎక్కువ రాలేదు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళమే మేమైతే తల్లి దగ్గరికి వచ్చి గొర్రెపోతును కట్ చేసుకొని వెళ్దామని అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇంకా మొత్తం ఇక్కడైతే అంత గడ్డి పెరిగిపోయింది. అందుకనే కొంచెం క్లీన్ చేసేసి ఆ తల్లిని పూజించడం అయితే జరిగిందండి. అప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఉన్న గడ్డి అంతా అయితే తీసేసాము. అండ్ ఇది రైనీ సీజన్ కాబట్టి మంచి చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంది. అండ్ పొలాల మధ్యలో ఉంది మైసమ్మ తల్లి కూడా. అందుకనే చాలా బాగుందండి వాతావరణం, కానీ అక్కడ చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ మా చిన్న పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో, కానీ కింద దిగమంటే దిగట్లేదు. ఎందుకంటే ఎక్కువ బురద ఉంది కదా, అందుకోసమని ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఉంటే మేమే అందరం వచ్చామండి. ఇంకా ఇక్కడ మొత్తం ఆ తల్లి దగ్గర ఉన్న చెట్లు అవన్నీ తీసేసి కూడా అంటే నీట్గా క్లీన్ చేయడం అయితే జరిగింది. అంతా తీసేసిన తర్వాత మంచిగా అక్కడ మనకు వైట్ స్టోన్స్ అంటే సున్నం వేసి ఉన్న రాయి కనిపిస్తుంది కదా, అదే మైసమ్మ తల్లి. మనము వాటర్ తీసుకొని వచ్చి ఇలా తల్లిని మొత్తము కడిగి సున్నం అంటే తెల్ల సున్నం కూడా తీసుకురావాలండి. సో సున్నం తీసుకొచ్చి సున్నంతోని ఆ తల్లికి అంతా కూడా ఇట్లా మంచిగా నీట్గా పూసేసి దానిపైన అయితే బొట్లు పెట్టాలండి. అంటే పసుపు కుంకుమ పెట్టి తల్లిని అయితే మంచిగా పూజించాలి. ఇక్కడ మొత్తం ఆ గడ్డి తీసేసిన తర్వాత అంతా నీట్గా అయింది కదా. పక్కన ఉన్నాయి మోతుకాకులు అంటారు కదా, మనం ఏమైనా నైవేద్యం తీసుకొస్తే ఆకుల్లో పెట్టడానికి. అండ్ చుట్టుపక్కల చూడండి మొత్తం అంటే గ్రీనరీ ఉన్నది. ఇటు బ్యాక్ సైడ్ అయితే మొత్తం పొలాలు. ఇలా మొత్తం సున్నం అంతా కూడా మంచిగా పెట్టేసిన తర్వాత బొట్లు అయితే పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం అమ్మవారికి నిమ్మకాయలు కోడిగుడ్డు అయితే సమర్పించాలి. అది పెట్టిన తర్వాత లాస్ట్గా అయితే మనము కొబ్బరికాయ కొట్టాలి. అంటే అగరబత్తి ముట్టించేసి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కి, అంటే అమ్మవారికి కళ్ళు కూడా పెడతాం కదండి, అంటే కళ్ళు పోసి మొక్కుతాం కదా, కళ్ళు నీళ్లు పోసి మొక్కాలి. మొక్కిన తర్వాత లాస్ట్గానైతే మనము గొర్రెపోతునైతే కట్ చేసుకోవాలి. అది కూడా గొర్రెపోతు జడత ఇచ్చిన తర్వాతనే కట్ చేయడం అంటారు కదండి. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఇట్లా జడత ఇచ్చిన తర్వాతనే కట్ చేస్తారు అని. ఇక్కడైతే అమ్మ ఒకతే అన్ని పనులు అయితే చేసేసుకుంది. అంటే తల్లిని పూజించడము అనే అది పెట్టడం, పసుపు కుంకుమ పెట్టి తీసుకొచ్చిన నైవేద్యం పెట్టి అలా చేశారు. అప్పటి వరకు అయితే నేనైతే ఇంకా మా పిల్లలు వీళ్ళంతా ఇక ఆడుకునేదంతా షూట్ చేశాను. అండ్ ఇక్కడ ఇట్లా పసుపుతోని ముందట కొంచెం ముగ్గు వేసి ఆ ముగ్గు దగ్గర మనమైతే చెప్పాను కదా తీసుకొచ్చినవి నిమ్మకాయలు కోడిగుడ్డు పెట్టాలని. పెట్టిన తర్వాత ఇక చాలా గాలి అయితే వస్తుందండి. అగరబత్తీలు ముట్టియడానికి అయితే చాలా కష్టమైంది. అయినా కూడా ఎలాగోలా కష్టపడి మొత్తానికైతే అగరబత్తీలు ముట్టించేసి అమ్మవారికి అయితే అక్కడైతే పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత ఇక ఒక్కొక్కరిగా అయితే అందరము అమ్మవారికి దండం పెట్టుకున్నామండి. ఫస్ట్ ఇంకా అమ్మ పెట్టుకుంది, అలాగే నాన్న అందరం కలిసి అయితే దండం పెట్టుకున్నాము. అండ్ ఎవ్రీ 3 years కానీ 5 years కానీ అయితే మధ్యలో మళ్ళీ మనం ప్రతి సంవత్సరం ఏంటి అంటే కోడితో చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు. ప్రతి సంవత్సరం అయితే ఇలా ఇదే గొర్రెపోతుతో అయితే చేయలేం కదా, కళ్ళు చెప్పాను కదండి. సో అగరబత్తీలు ముట్టించి అమ్మవారికి చూపించి అక్కడైతే పెట్టేశాము. తర్వాతకి ఒక్కొక్కరము కళ్ళు పోస్తూ అలాగే నీళ్ళు కొన్ని కళ్ళు అంటే కొంచెం కళ్ళు కొన్ని నీళ్ళు అలా పోస్తూ మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి చాకలి అతను అంటే ఇంకా మనకు గొర్రెపోతు కట్ చేసేది చాకలి వాళ్ళే ఉంటారు కదండి. చాకలి అతనే ఇట్లా మొత్తం ఇంకా గొర్రెపోతుకు జడత ఇచ్చేదాకా వెయిట్ చేసి జడత ఇచ్చిన తర్వాతనైతే కట్ చేయడం జరుగుతుంది. ఇంకా కట్ చేసేది అయితే ఏం తీయలేదు, కానీ ఇక జడత ఇచ్చేది అయితే ఒకటి అయితే వీడియో తీసానండి. సో ఇక మేము మా పిల్లలు అందరూ కూడా ఒకటి తర్వాత ఒకరము ఆ మైసమ్మ తల్లికి అయితే దండం పెట్టుకున్నామండి. ఇక్కడ చూడండి మా పెద్ద పాప ఎలా చూస్తుందో, కొంచెం దగ్గర పోవడానికి భయపడుతుంది ఏంటో అనుకొని. సో ఇక్కడ నుండే ఇట్లా దండం పెట్టుకోమంటే ఇలా దండం పెట్టుకుంది. ఆ తర్వాత ఇక మా అక్క వాళ్ళ కొడుకు దండం పెట్టుకుంటా అంటే ఇంకా తనతో పాటు మా పాప కూడా వెళ్ళి మంచిగా మొక్కుకుంది అమ్మవారికి అయితే. ఇక లాస్ట్గా ఇక అయిపోయిందని ఇక అత్తమ్మ మా అక్క కూడా మొక్కుకుంటారు. సో వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇక మనమైతే ఈ జడత ఇచ్చేదైతే ఉంటుందండి. సో జడత ఎలా ఇచ్చిందో చూసారు కదా. మనమైతే ఇచ్చే ముందట ఆ గొర్రెపొత్తికి కూడా మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టి కళ్ళు దాపించి కొన్ని నీళ్ళు దాపించి అయితే ఇట్లా వదిలిపెడతారండి. సో అది మొత్తం ఇట్లా బాడీ షేక్ చేయడం కానీ ఇలా తల ఊపడం కానీ చేస్తే జడత ఇచ్చింది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో అట్లా అన్నమాట. అట్లా ఇస్తే మనకు ఏ డౌట్ కూడా ఉండదు అన్నట్టు. అంటే అమ్మవారికి మనం చేసింది
సంతోషంగా స్వీకరించింది. అంటే ఎలాంటి అనుమానాలు లేకుండా కూడా అమ్మవారు మన మొక్కుని అంటే మంచిగా మనల్ని ఆశీర్వదించింది అన్నమాట. సో ఇదండి. ఇదే ఇక ఇంటికెళ్ళిన తర్వాతనైతే ఇంకా భోజనాలు అయితే పెట్టామండి. అంటే అంటే మీ ఏరియాలో ఎలా చేస్తారు మైసమ్మ తల్లికి అనేది అయితే మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.